అందరికీ మరణాత ప్రభు నామమును శుభాలు. ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన జీవితం గురించి తెలుసుకోబోతున్నాం. అదే యేసేపు జీవితం. అతని జీవితంలో వచ్చిన సమస్యలు, బాధలు, ద్రోహాలు అన్నిటికీ దేవుడు ఎలాగ సమాధానం ఇచ్చాడో ఈ చరిత్రలో మనం తెలుసుకుందాం. యేసేపు యాకోబు కుమారుడు. యాకోబు కుమారులలో 11వ వాడు. యేసేపును తండ్రి చాలా ఎక్కువగా ప్రేమించాడు. యేసేపుకు తన తండ్రి ఒక రంగురంగుల వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. యేసేపు చిన్నప్పుడే దేవుడు కలల ద్వారా భవిష్యత్తు చూపించేవాడు. ఒకరోజు తన సోదరులు తండ్రులు తనకు నమస్కరిస్తున్నట్టు కల చూస్తాడు. అది విన్న సోదరులు ద్వేషించేవాళ్ళు. ఒకరోజు తండ్రి పంపినప్పుడు యేసేపును చంపాలని నిర్ణయించుకున్నారు సహోదరులు. ఆ తర్వాత ఒక మిథ్యానీ సలహాతో వాణిజ్యకారులకు అమ్మేశారు. అమ్మబడిన యోసేపు పోటిఫర్ అనే అధికారి ఇంట్లో నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. అయితే పోటిఫర్ భార్య యేసేపుపై తప్పుగా నేరము మోపి చెరలో పడవేసింది. చెరలో ఉన్నా కూడా దేవుడు యేసేపుతో ఉండేవాడు. చెరలోని అధికారికి యేసేపు నమ్మకం నచ్చి అక్కడ బాధ్యతలు ఇచ్చాడు. అదే సమయంలో 2 రాజు పని వాళ్ళు కలలు కంటారు. అవి యేసేపు చెప్పినట్లు నిజమవుతాయి. ఒకరోజు ఈజిప్టు రాజు అయిన ఫరో భయంకరమైన కల కంటాడు. ఆ కలకి ఎవరూ అర్థం చెప్పలేరు. అప్పుడు యేసేపును రాజు దగ్గరికి తీసుకువస్తారు. దేవుని సహాయంతో కలను వివరిస్తాడు. 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు అని చెప్పాడు. రాజు యేసేపును ఈజిప్టు ప్రధానమంత్రిగా నియమించాడు. కరువు సమయంలో యాకోబు కుమారులు ధాన్యం కోసం ఐగుప్తుకు వస్తారు. యేసేపు వారిని చూసి అవకాశం వచ్చింది అనుకోలేదు, ద్వేషించలేదు, వారిని క్షమించాడు. తాను ఎవరో చెప్పి క్షమించాడు. ప్రియులారా, యేసేపు జీవితము నుండి మనము నేర్చుకోవాల్సిన విషయాలు: దేవునిపై విశ్వాసము కలిగి ఉన్నాడు, కష్టాలలో సహనము కలిగి ఉన్నాడు, మనల్ని ద్రోహించిన వారిని క్షమించాలి. దేవుని ఆలోచనలు మనవి కన్నా ఉన్నతమైనవి. నమ్మిన వాటిని దేవుడు ఎప్పుడూ పైకి తీస్తాడు. మన జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినా యేసేపులా దేవునిపై నమ్మకం పెట్టుకుని ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినా దేవుడు మన జీవితంలో ఉన్నత స్థానం ఇస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.